హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 36ని 37 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎస్టర్డే ఈవినింగ్ మన ఛానల్లో అయితే మై హీరో అకాడమీ కంప్లీట్ సీజన్ 1 అయితే ఒక రీక్యాప్ వీడియో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పటి వరకు మీరు కానీ ఆ వీడియో చూడకుండా ఉంటే ఈ వీడియో తర్వాత వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోకి మీరు హైప్ కొట్టినా కొట్టకుండా దయచేసి ఆ వీడియోకి మాత్రం హైప్ అనేది కొట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ వీడియో మంచి రీచ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అని లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన మోమో పాపని అయితే సెల్లేకేసింటారు. అండ్ అప్పుడే తందాకి రెంగకు అనే ఇంకొక లెఫ్టినెంట్ పాప అయితే వస్తుంది. సో తనని చూసిన వెంటనే నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో అప్పుడే తనని తిట్టి నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఒకవేళ జిన్నే కానీ మీ కెప్టెన్ని చంపితే దాన్ని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, అట్లాంటి దానివి నువ్వు ఎందుకని తన మీద అటాక్ చేసావు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ సోల్ సొసైటీ చరిత్రలో ఒక స్క్వాడ్లో కెప్టెన్ ఇంకా లెఫ్టినెంట్ కూడా వాళ్ళకి అడ్వైజెస్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ స్క్వాడ్ మెంబర్స్ ఎలా ఉంటారో నువ్వే ఊహలో పెట్టుకో అని చెప్పి తనని తిడుతుంది. దానికి మన మోమో పాప కూడా సారీ అని చెప్తుంది. కానీ అప్పుడే మన రెంగకు పాప మాత్రం ఓకేలే, ఇదే మాకు ఐజన్ రూమ్ లో దొరికింది, సో ఇందులో ఏముందో మాకు తెలియదు కానీ ఇది నీకు చేరాలని చెప్పి ఐజన్ కోరుకున్నాడు, అందుకని నేను చూడకుండా నీకు ఇస్తున్నానని చెప్పి తన ఆ లెటర్ అనేది ఇచ్చేసి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే మన మోమో పాప కూడా ఆ లెటర్ లో ఏముంటుందని చెప్పి ఆలోచించుకుంటానే ఆ లెటర్ అనేది ఓపెన్ చేస్తుంది. లిటరలీ మన మోమో పాప ఒక సెకండ్ షాక్ అయిపోతుంది. అండ్ ఆ లెటర్ అంతా కూడా చదువుతుంది. బట్ ఆ లెటర్ లో ఏముంది అనేది మనకి ఇప్పుడే చూపించరు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన ఇచిగో, గాంజో అండ్ హనటోరా గారిని అయితే చూపిస్తారన్నమాట. అప్పుడే కెంపాచి దగ్గర నుంచి వచ్చిండే స్పిరిచువల్ ఎనర్జీని వాళ్ళు సెండ్ చేసి ఎలాగైనా మనకి దొరకకూడదు అని చెప్పి మన వాళ్ళు ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు రుకే దగ్గరికి. బట్ వీళ్ళు ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా సరే మన గాంజో గాడు, హనటోరా గాడు ఎలాగోలాగా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ ఈ గ్యాప్ లోనే మన ఇచిగో ఎనిక్కైతే మన కెంపాచి గాడు వచ్చేసి ఓ షేట్ అబ్బాయి నువ్వేనా మా ఇకాకు గారు చెప్పిండే పర్సన్ అనడంతో ఒక్క సెకండ్ తన దగ్గర నుంచి వచ్చిన స్పిరిచువల్ ప్రెజర్కే మన ఇచిగో గాని గుండెల్లో ఎవరో కత్తి దింపినట్లు అనిపిస్తుంది. అండ్ అప్పుడే తన వెనకల కెంపాచి గాని నిలబడి ఓకే నాకు ఆల్రెడీ ఇకాకు చెప్పాడు ఆ ఆరెంజ్ కలర్ హెయిర్ అబ్బాయి నీ పేరేంటి అదొకటి చెప్పు అనడంతో ఇంకా మనోడు కూడా నా పేరు ఇచ్చుకో అసలు ఎవర్రా నువ్వు అనడంతో దానికి మన కెంపాచి కూడా నేనే 11th డివిజన్ కెప్టెన్ కెంపాచి అండ్ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నేను చంపడానికి అని చెప్తాడు. ఇంకా ఆ మాటలు విని మనోళ్ళంతా షాక్ అవుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే కెంపాచిని చూసిన హనటోరా గారు కింద పడిపోవడంతో ఇంక వెంటనే మన కెంపాచి కింద ఉండే లెఫ్టినెంట్ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే మన ఇచ్చుకో వాళ్ళని ఆపేసి మీకు దమ్ము ఉంటే నన్ను చంపిన తర్వాత మా వాళ్ళ దాకా వెళ్ళండి అనడంతో ఇంకప్పుడే వీళ్ళిద్దరు కూడా ఇక్కడే నిలబడిపోతారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుగో గాడు గాంజోని ఇంకా హనటోరాని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇంక వెంటనే గాంజో గాడు హనటోరా గారిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కెంపాచి నవ్వుకుంటా ఓకే నువ్వు కొంచెం స్ట్రాంగ్ అని నేను విన్నాను, సరేలే నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, నన్ను చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. బట్ ఆ మాటలోని మనోనికి అర్థం కాదు వీడు ఏం మాట్లాడుతున్నాడని. అండ్ అప్పుడే కెంపాచి తన బాడీకి ఉండే కోట్ అనేది తీసేసి ఓకే నీకు ఒక ఫ్రీ ఆఫర్ ఇస్తున్నా, నీకు నచ్చిండే చోట ఒక స్ట్రైక్ అనేది ఇచ్చుకో, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ ఫుల్ పవర్ అనేది ఉపయోగించి స్ట్రైక్ చేయి, ఒకవేళ నేను కానీ చనిపోలేదనుకో నెక్స్ట్ సెకండ్ నేను చంపేస్తాను అని చెప్తాడు. మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే కెంపాచి గారు కూడా ఓకే వీడు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాడు చంపేమనే కదా చెప్తున్నాను అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుగో గాడు కూడా ఓకే నేను తప్పించుకునే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా వీడిని డిఫీట్ చేయాలనుకుంటాడు. అండ్ వెంటనే మన ఇచ్చుగో గాడు కెంపాచి మీద అటాక్ చేస్తాడు. బట్ మనోడు చేసిన స్క్రాచ్ వల్ల తనకి ఇంచు కూడా గాయం తగలదు. అది చూసి మనోడు షాక్ అవుతామట, అసలు ఎవర్రా వీడు మనిషేనా, ఒక్క స్క్రాచ్ కూడా పడలేదండంతో ఇంకప్పుడే కెంపాచి గాడు కూడా ఓకే ఇదేనా నీ బెస్ట్ అటాక్, సరేలే ఇప్పుడు నా టర్న్ దమ్ముంటే కాచుకో అని చెప్పి వాని మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ హనటోరా గాడు అప్పుడే స్ప్రోలోకి వచ్చి గాంజోని అడుగుతాడు ఎక్కడున్నాడు ఇచ్చుకో అనడంతో అప్పుడే గాంజో గాడు కూడా మనోడు ఆ కెంపాచిని డిఫీట్ చేసి వస్తాలే అనడంతో అప్పుడే హనటోరా గాడు మీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఎలాగైనా సరే ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి లేదంటే ఇచ్చుకో చనిపోతాడు అనడంతో మన గాంజో గానికి అర్థం కాదు. అప్పుడే హనటోరా గాడు చెప్తా ఉంటే ఇప్పుడు ఇచ్చుకో ఫైట్ చేస్తుండేది ఎవరితోనో కాదు తన స్క్వాడ్ 11 కెప్టెన్, ఇన్ఫాక్ట్ తనని చూస్తే చావే భయపడుతుంది. అండ్ అట్లాంటితో ఇప్పుడు ఇచ్చుకో గాడు ఫైట్ కి దిగాడు, కమాన్ ఖచ్చితంగా మనం వెనక్కి వెళ్ళి ఇచ్చుకొని కాపాడదామంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి చాద్గాని అయితే చూపిస్తారు. మన చాద్గాడు అక్కడ ఉండే గోడలన్నీ కూడా బద్దలు కొట్టుకుంటా ముందరకు వెళ్తూ ఉంటాడు రుకియాన్ సేవ్ చేయడం కోసము. అలా మనోడు ముందరకు వెళ్తూ ఉండగా అప్పుడే తనకైతే ఒక స్ట్రాంగ్ షినిగామి అయితే కనపడతాడు. అండ్ వెంటనే వాడు మన గాంజో గాని చూసి ఫూలిష్ రియుకా అండ్ ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఇది ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్, నిన్ను చంపి పాడుతానంటాడు. అండ్ వాడు అలాగ అంటాడో లేదో మన గాంజో గాడు వెంటనే వానికైతే ఒక పంచ్ ఇస్తాడు, దెబ్బకు మనోడు కింద పడిపోతాడు అనమాట. అండ్ ఇట్లాంటి వానికి ఇంత పెద్ద పంచ్ డైలాగ్ ఇస్తారు, ఇది ఎక్కడ కర్మో నాకు అర్థమే కావడంలే. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి పూల మధ్యలో అయితే ఒక పర్సన్ ఎంట్రీ ఇస్తాడు, తను ఎవరో కాదు 8th డివిజన్ కెప్టెన్ అయిన షిన్షి కొయోరొక. అండ్ మనోడు కూడా చాద్గాని చూసి ఓకే నైస్ టు మీట్ యు అబ్బాయి, అండ్ ఒక్క నిమిషం ఆగు ఈ పూలన్నీ అయిపోయి నుంచి మన ఇద్దరు మాట్లాడదామని చెప్తాడు. ఇంకా వెంటనే తన లెఫ్టినెంట్ అయితే ఉండండి ఇప్పుడు అయిపోగొడతానని చెప్పి మొత్తం పూలన్నీ కూడా తన మీద పోసేస్తుంది. దెబ్బకు మనోడు కింద పడిపోతాడు. అండ్ వెంటనే పక్కనకి వచ్చి సరేలే గానీ కమాన్ ఇక్కర్రా కూర్చో నాతో పాటు ఈ డ్రింక్ తాగొచ్చు కదా అనడంతో మన చాద్గానికి అర్థం కామట వీడేం పిచ్చి నా కొడుకురా, నేను వీనికి ఎనిమి కదా వీడేంది నా మీద అటాక్
చేయకుండా నాకు డ్రింక్ ఆఫర్ చేస్తున్నాడు అనడంతో అప్పుడే మన కెప్టెన్ గారు కూడా సరేలే ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు కదా, దయచేసి నన్ను దాటి నువ్వు అక్కడికి వెళ్ళలేవు కానీ ఊరికే కూర్చొని నాతో పాటు డ్రింక్ తాగి నాతో పాటు వచ్చేయచ్చు కదా అనడంతో దానికి మన చాదిగాడు కూడా ఇప్పటి వరకు నా దారికి ఎవడెవడు అడ్డం వచ్చాడో అందరినీ కూడా కొట్టుకుంటా వాళ్ళని పక్కన నూకేసుకుంటా నేను దావాని అనేది క్లియర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను చూడండి, మర్యాదగా పక్కన తప్పుకోండి అనడంతో దానికి మన కెప్టెన్ గారు కూడా అవునా, ఒకవేళ కానీ నేను పక్కకు తప్పుకోకుంటే నువ్వేం చేస్తావు అనడంతో ఇంకా వెంటనే మన చాదిగాడు కూడా తన ఫిస్ట్ అనేది బయటికి తెచ్చి అయితే నేనే మిమ్మల్ని పక్కన పంపిస్తానని చెప్పి వెంటనే తన మీద అయితే ఒక అటాక్ ఇస్తాడు. బట్ ఆ అటాక్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. అది చూసి మన చాదిగానికి అర్థం కామట, ఏంట్రా నా అటాక్ అనేది వ్యానిష్ అయిపోయింది అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ కెప్టెన్ గారు కూడా ఇంతేనా నీ సత్తా, ఇంకొంచెం ఉపయోగించడంతో ఇంకా వెంటనే మనోడు ఇంకొక అటాక్ అనేది ఇస్తాడు. అండ్ ఆ అటాక్ కూడా వానికి తగలకుండా పక్కనకి అయితే వెళ్ళిపోతుంది. ఏంట్రా వాడు తప్పించుకున్నాడని చెప్పి మన చాదిగానికి మైండ్ పోతుంది. అటు పక్కనుండే తన లెఫ్టినెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కూడా ఏంట్రా అబ్బాయి నువ్వు మా కెప్టెన్తోనే గెలుద్దాం అనుకుంటున్నావా, మా కెప్టెన్ ఇంకా వామప్లోనే ఉన్నాడు, అందుకని నువ్వు ఇప్పటి వరకు బతుకున్నావు, మర్యాదగా సరెండర్ అయిపో లేదంటే చచ్చిపోతావు అంటాడు. ఇంకా ఆ మాటలు విని మన చాదిగానికి కోపం వచ్చి అయితే ఇప్పుడు చూడండి అని చెప్పి వెంటనే క్లోజ్ రేంజ్కి వెళ్ళి తన మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ కెప్టెన్ గారు ముందర మాయమైపోయి మన చాదిగాని వెనక్కి ప్రత్యక్షం అవుతాడు. అండ్ తన 2 ఫింగర్స్ ని చాదిగాని వెనకల పెట్టి ఓకే ఇంకా ముందరకు వెళ్ళిపో అని చెప్పి జస్ట్ అలా ప్రెస్ చేస్తాడో లేదో దెబ్బకు మన చాదిగాడు ఎగిరిపోయి పడతాడు. ఇంకా అప్పుడే మన చాదిగాడు కూడా ఓకే ఇప్పుడు నాలో ఉండే ఫుల్ పవర్ ను ఉపయోగించాలనుకుంటా అనడంతో దానికి ఆ కెప్టెన్ గారు కూడా అసలు మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు అనడంతో ఇంకప్పుడే మన చాదిగాడు చెప్తా ఉంటాం మేము ఇక్కడికి రుకియాని సేవ్ చేయడం కోసం వచ్చామనడంతో ఇంకప్పుడే ఆ కెప్టెన్ నీకు రుకియా గురించి అంతగా ఏం తెలుసు అనడంతో ఇంక మన చాదిగాడు కూడా తన గురించి నాకేమీ తెలియకపోయిండొచ్చు, బట్ నా ఫ్రెండ్ ఇచ్చుకోగాడు తనని సేవ్ చేస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు. సో ఒక్కసారి మా ఫ్రెండ్ గారు ప్రామిస్ ఇచ్చాడంటే ఇంకా నేను కూడా ప్రామిస్ ఇచ్చినట్లే అండ్ మేము ఎప్పుడు మా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటామని చెప్పి వెంటనే తన యొక్క ఫుల్ పవర్ ను ఉపయోగించి ఆ కెప్టెన్ మీద అటాక్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే ఆ కెప్టెన్ గారు కూడా తన కత్తులను అనేది బయటికి తీస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన చాదిగాడు అయితే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు మన చాదిగాడు మాట ఎత్తితే ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా తన మీదకి ఎవడు గొడవకు వస్తే వాళ్ళని కుక్కను కొట్టినట్లు కొట్టేవాడు. అండ్ అప్పుడే వాళ్ళ తాత కూడా తనతో ప్రామిస్ చేసుకుంటాడు అనమాట ఇంకెప్పుడు నువ్వు వేరే వాళ్ళని కొట్టద్దు అనడంతో దానికి మనోడు కూడా సరే అని చెప్పి అప్పటి నుంచి ఫైటింగ్స్ మానేసించాడు. ఇంకా అందుకని పక్కన వాళ్ళందరూ వాడిని ఎప్పుడు కొడుతూ ఉంటారు. ఇంకా అది గమనించిన మన ఇచ్చుకోగాడు నీకేమైనా పిచ్చి పట్టిందరా, జస్ట్ ఒక ప్రామిస్ ఎందుకని నువ్వు ఇలా పట్టుకొని ఉన్నావు, వాడితో డైలీ కొట్టించుకుంటాంటావా అనడంతో దానికి మనోడు కూడా ప్రామిస్ ఇస్ ఏ ప్రామిస్ రా, నేను ఎప్పుడు ఇంకా వాళ్ళని కొట్టలేను అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే నీకు పిచ్చి పట్టినట్లుంది నేను వెళ్ళొస్తా అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మన చాదిగాడు ఒక చోటకు వెళ్తూ ఉండగా అప్పుడే తన వెనక్కి కొంతమంది వచ్చి తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి మనోని స్ప్రో గొలిపేటట్లు చేసి ఒక బ్రిడ్జి కింద వెళ్ళి ఏంట్రా చాద్ నువ్వు కొట్లట్లు మానేసావంట కదా, అయితే ఓకే ఇప్పుడు మేము ఈ చైన్ తీసుకున్నాం కదా ఇప్పుడు మేము నిన్ను చంపేబోతున్నాం అయినా నువ్వు మమ్మల్ని ఏం చేయవు కదా అనడంతో దానికి మన చాదిగాడు కూడా ఫైటింగ్ చేయనని చెప్పి వాళ్ళ తాతయ్యకి ఇచ్చిన ప్రామిస్ అనేది గుర్తు తెచ్చుకొని ఏం చేయలేక సైలెంట్గా ఉంటాడు. ఇంకా వెంటనే ఆనాయలు కూడా సరేలేంట్రా వీని చంపేయండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన ఇచ్చుకోగాడు ఎంట్రై వాడి మొగం మీద దాన్ని ఈ చైన్ నా ఫ్రెండ్ దిరా నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని తీసుకుంటావు అని చెప్తాడు. ఇంకా వెంటనే ఆ గ్యాంగ్ లీడర్ గారు కూడా ఏంట్రా నన్ను చూస్తున్నారు వాడిని చంపేసేయండి అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు కూడా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి నాన్నగారు ఇక్కడ 5 మంది ఆపోజిట్ లో ఉన్నారు వీళ్ళందరినీ కుక్కను కొట్టినట్లు కొడతాను బెడ్లు అనేటువంటి ఇంటి దగ్గర రెడీగా ఉంచండి అంటాడు. ఇంకా అలాగే మన ఇచ్చుకోగాడు వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్లు కొడతాడు. అండ్ వాళ్ళు కూడా మన ఇచ్చుకోగానికి బాగానే డ్యామేజ్ ఇస్తారు. ఇంకా అప్పుడే అందరినీ కొట్టేసిన తర్వాత మన ఇచ్చుకోగాడు చాదిగాని దగ్గరికి వస్తే మన చాదిగాడు వాడిని తిడతామట అసలు నువ్వు ఎందుకని నన్ను కాపాడేవండంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నువ్వు గొడవ పన్ను అని తిరిగి కొట్టనని చెప్పి మీ తాతగారికి ఎలాగైతే ప్రామిస్ ఇచ్చావో నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను కూడా నా మనసులో ప్రామిస్ ఇచ్చుకున్నాను ఎప్పటికైనా సరే నేను నిన్ను కాపాడతాను ఎవడు నీ మీద చెయ్యి నీకోండా నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేసుకున్నాను. అండ్ ప్రామిస్ ఎప్పటికీ ప్రామిస్ అని నువ్వే చెప్పావు కదరా అండ్ ఈ రోజు నుంచి నీ మీద ఎవరు చేసినా సరే వాళ్ళని నేనంతం చేస్తాను అని మన ఇచ్చుకోగాడు అంటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోండి మా చాదిగాడు ప్రజెంట్ నవ్వులో అయితే ప్రామిస్ ఇస్ ఏ ప్రామిస్ నేను ఇచ్చుకోగానికి మాట ఇచ్చాను రుకియాని కాపాడడంలో నేను తనకు హెల్ప్ చేస్తానని చెప్పి అండ్ ఇప్పుడు నా చావు వచ్చినా సరే నేను దాన్ని వెనకడుగు వేయనని చెప్పి వాని మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ మన కెప్టెన్ గారు మాత్రం జస్ట్ ఫ్లాష్ మ్యాన్ లాగా ఒక సింగిల్ అటాక్ తోనే మన చాదిగాని దొమ్మల మీద అయితే కట్ చేసి పారేసింటాడు. దెబ్బకి ఆ కట్ వల్ల మనోడైతే స్ప్రో కోల్పోయి అక్కడే కింద పడిపోతాడు. అప్పుడే మన చాదిగాని దగ్గరికి ఆ కెప్టెన్ వచ్చి సరేలే ఇంతవరకు బాగానే కష్టపడ్డావు బట్ ఇప్పుడు నువ్వు చావాల్సిందే అని చెప్పి వాడిని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే తన దగ్గరికి తన లెఫ్టినెంట్ వచ్చి ఆగాని కెప్టెన్ ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పడంతో అప్పుడే మన కెప్టెన్ గారు కూడా ఏం మెసేజ్ అంటాడు. అప్పుడే తన లెఫ్టినెంట్ కెప్టెన్ ఐజన్ చనిపోయాడు అనడంతో ఆ మాటలు విని కెప్టెన్ గారికి మైండ్ పోతుంది ఏంటి ఐజన్ చనిపోయాడు అనడంతో అప్పుడే మన లెఫ్టినెంట్ గారు కూడా అలాగే కెప్టెన్ యమమోటో సార్ కొన్ని ఆర్డర్స్ ఇచ్చాడు. అండ్ తన ఆర్డర్స్ ఏంటంటే కెప్టెన్ ఐజన్ ఎవరు చంపారో తెలిసేంత వరకు ఆ రియూకాసుని చంపకూడదంట వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి కెప్టెన్ యమమోటో సార్ చెప్పాడు అనడంతో దానికి కెప్టెన్ గారు కూడా నవ్వుకుంటా ఓకే ఈ అబ్బాయి ప్రాణాలు మంచివి అనుకుంటా బహుశా అందుకనే చనిపోకుండా బతికిపోయాడు సరేలే వీడిని సెల్లులేకే అని చెప్తాడు. అప్పుడే ఆ కెప్టెన్ గారు కూడా ఐజన్ చనిపోయాడు అంటే నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు బట్ నాకు తెలిసిన సైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ ప్లేస్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా మారబోతుందని చెప్పి మనోడు అనుకుంటాడు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.